హలో గైస్, నేను మీ భాస్కర్ రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రేమ్స్ అండ్ ఫ్యాక్ట్స్. మనందరికి తెలిసింది యుఎస్ ఇండియా మీద 25% టారిఫ్ వేసింది. అసలు ఈ టారిఫ్ వేయడానికి రీజన్ ఏంటి? ఇండియాకి యుఎస్ కి ఎందుకు ట్రేడ్ డీల్ సెట్ అవ్వలేదు అది మనం తెలుసుకుందాం. మేజర్ గా ఇండియాకి యుఎస్ కి ట్రేడ్ డీల్ సెట్ అవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇండియా మీద యుఎస్ 25% టారిఫ్ వేసింది. సో ఈ టారిఫ్ వేయడానికి ట్రంప్ కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇండియాకి యుఎస్ కి మధ్యలో ట్రేడ్ డీల్ అనేది ఇంకా సెట్ అవ్వలేదు. అది సెట్ అవ్వకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి యుఎస్ అగ్రి ప్రొడక్ట్స్ ని ఇండియా అలౌ చేయట్లేదు. వాళ్ళు ఫ్రీ ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అగ్రి ప్రొడక్ట్స్ మీద, బట్ ఇండియా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకనంటే యుఎస్ లో ఒక అగ్రికల్చర్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ, బికాస్ అక్కడ వాళ్ళ గవర్నమెంట్ అనేది వాళ్ళ ఫార్మర్స్ కి సబ్సిడీస్ ఇస్తుంది. బట్ ఇండియాలో అన్ని సబ్సిడీస్ లేవు. సో ఎప్పుడైతే ఒక అగ్రికల్చర్ ప్రొడక్షన్ కి అనేది మనం పెట్టుబడి తక్కువ అవుతుందో అక్కడ అనేది రైతులకు అనేది బెనిఫిట్ స్టేజ్ లో ఉంటారు. కానీ ఇండియాకి అంత సబ్సిడీస్ లేవు. ఇండియాలో ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్స్ ఇస్తున్నాయి. మన దగ్గర కూడా చూస్తే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా, రైతు బీమా అని. కాకపోతే యుఎస్ రేంజ్ లో లేవు. యుఎస్ లో ఆల్మోస్ట్ 80% సబ్సిడీస్ ఇస్తాయి. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక ఎకరంలో రైస్ పండించాలంటే యుఎస్ లో 15,000 ఖర్చు అవుతాయి. అదే ఇండియాలో 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంది. సో 15,000 ఖర్చు చేసినప్పుడు అక్కడ వచ్చే ప్రొడక్షన్ ని తక్కువ రేట్ కమ్మినా అక్కడ ఫార్మర్స్ కి ఆ డబ్బులు మిగులుతాయి. బట్ వెన్ కమ్స్ టు ఇండియా అలా మిగలవు కదా. సో ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఫ్రీగా మార్కెట్ లోకి వదిలితే ఏమవుతుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ కాస్ట్ తక్కువ ఉంటది. అప్పుడు ఉన్న జనాలందరూ వాళ్ళ ప్రొడక్ట్స్ కొనడం వల్ల ఇండియన్ ఎకానమీకి దెబ్బ తగులుతుంది. అట్ ది సేమ్ టైం మన రైతులందరికీ ఇబ్బంది అవుతుంది. సూసైడ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే గిట్టుబాటు రేట్ లేకపోతే ఎలా ఉంటుంది, రైతుల ఆత్మహత్యలు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అక్కడ యుఎస్ లో ఏంటంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ యూజ్ చేస్తారు. మన ఇండియాలో జస్ట్ హైబ్రిడ్ వరకే యూజ్ చేస్తారు. మన ఇండియాలో జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అనేది యూజ్ చేయరు. దాని మీద బ్యాన్ కూడా ఉంది. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారనంటే ఒక మామిడి చెట్టు ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మామూలుగా ఒక తీపి మామిడి చెట్టుని వాళ్ళు పుల్లగా కన్వర్ట్ చేయాలని అంటే ఏంటంటే ఆ చెట్టు యొక్క జెనెటిక్స్ ని తీసుకొని, జీన్స్ ని తీసుకొని ఆ జీన్స్ ని మోడిఫై చేసి దాన్ని కన్వర్ట్ చేస్తారు వాళ్ళకి నచ్చినట్టుగా. అది ఎలా చేస్తారు, కొన్నిసార్లు కొన్ని బ్యాక్టీరియాస్ చేస్తారు, కొన్నిసార్లు కెమికల్ రియాక్షన్స్, డిఫరెంట్ ప్రాసెస్ ని డిఫరెంట్ పద్ధతులతో వాళ్ళు చేస్తారు. బట్ మన ఇండియాలో అలా చేయం. ఎందుకంటే ఒక తీయటి మామిడి చెట్టుని పుల్లటి మామిడి చెట్టుని కలిపి ఒక కొత్త రకంది ఉత్పత్తి చేస్తాము. లైక్ అంటు కట్టడం కానీ ఇట్లా కొన్ని మనకి ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేస్తాం అంతే తప్ప వాళ్ళలాగా జెనెటికల్ గా మోడిఫికేషన్స్ జరగవు. సో అది లాంగ్ రన్ లో ఏమవుతుంది, జెనెటికల్ మోడిఫైడ్ ఫుడ్ వాడినా ఆ పంటని మన భూమిలో వేసినా మన పొలం సారవంతం తగ్గిపోతుంటది. అట్ ది సేమ్ టైం హెల్త్ కూడా లాంగ్ రన్ లో పాడవుతాయి. సో ఆ యూఎస్ ఏమంటుంది, వాటిని కూడా ఇండియన్ మార్కెట్ లోకి వదలమంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ నుంచి వచ్చే సీడ్స్ ఉంటాయి కదా, అది ఓన్లీ వన్ టైమే వాడుకోవచ్చు. లెట్స్ సే మొక్కజొన్న ఉంది అనుకుందాం. ఇప్పుడు అక్కడ మొక్కజొన్న ఏం చేస్తుంది, మనం ఇక్కడ పంట పండిస్తాం. జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ తీసుకొస్తే ఏంటంటే ఒకటేసారి పంట వేస్తాము, పంట వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ గింజలు తీసుకెళ్లి సెకండ్ టైం వేస్తా అంటే అది మళ్ళీ మనకు రాదు. అదే మన ఇండియాలో ఈవెన్ హైబ్రిడ్ అయినా గానీ మనం పంట వేస్తాం, వేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ వేసిన పంట వస్తుంది. ఫస్ట్ అంతా దిగుబడి రాకపోయినా ఎంతో కొంత వస్తుంది. అక్కడ ఏంటంటే ఓన్లీ వన్ టైం యూజ్ లాగా ఉంటది. బట్ ఇండియాలో అలా కాదు. సో దాని వల్ల కూడా మనం ఆ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ను యూజ్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు మేజర్ గా. అండ్ సెకండ్ వచ్చేసి అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఎలా అవుతున్నాయి అంటే మన దగ్గర ఆవులు ఉంటాయి, యుఎస్ లో కూడా ఆవులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, నాన్ వెజ్ ఫీడింగ్ ఇస్తారు ఆవులకి. సో దాని వల్ల కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేసి ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు. బట్ ఇండియాలో అలా కాదు, తౌడు పచ్చిగడ్డి ఇలాంటివి పెట్టి చేస్తారు. సో అక్కడ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సో దాని వల్ల వాళ్ళకి ఏమవుతుంది, మిల్క్ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. ఆవులకు పెట్టే దాన కావచ్చు, అది కావచ్చు. కానీ మన ఇండియాలో ఆ కాస్ట్ పెరిగిపోతుంది. అక్కడ పాలు 50 రూపీస్ లీటర్ ఇస్తే మన దగ్గర 80 రూపీస్ 90 రూపీస్ ఇస్తే తప్ప రైతులకు గిట్టుబాటు రాదు. సో ఎప్పుడైతే 50 రూపీస్ పాలు మార్కెట్ లోకి వచ్చాయో మన పాలు ఎవరు కొనుక్కోరు, యుఎస్ పాల మీద పడతారు. దాని వల్ల మన మిల్క్ రిలేటెడ్ రైతులు కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిజిటల్ ట్యాక్స్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్, యుఎస్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. కంపెనీస్ ఫిజికల్ ఇక్కడ ఉండవు, కానీ వాటి సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి. లెట్స్ సే గూగుల్. ఇప్పుడు మనం గూగుల్ వాడతాం, ఫేస్బుక్ వాడతాం, నెక్స్ట్ వాట్సాప్ వాడుతున్నాం. కంపెనీ హెడ్ ఆఫీసెస్ అన్ని ఇక్కడ ఉండవు. ఇవన్నీ యుఎస్ లో ఉంటాయి, కానీ వాటి సర్వీసెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఎప్పుడైతే కంపెనీ ఇక్కడ లేదో దాని వల్ల మనం ఆ కంపెనీ మీద ట్యాక్సెస్ వేయడానికి లేకుండే ఇది వరకు. సో మన గవర్నమెంట్ ఏం చేసిందనంటే డిజిటల్ ట్యాక్స్ అని ట్యాక్స్ వేసింది. ఆ సర్వీసెస్ లో అది ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే ఆ ఇన్కమ్ మీద ఇంత పర్సెంటేజ్ గవర్నమెంట్ కి ఇవ్వాలని వేసింది. సో దాని వల్ల ఏమవుతుంది, మన గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ సేమ్ ఫీల్డ్ లో ఉన్న లోకల్ కంపెనీస్ కి కూడా కాంపిటెన్సీ పెరుగుతుంది. లెట్స్ సే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఊబర్ ఉంది. ఊబర్ అనేది ఫారెన్ యుఎస్ కంపెనీ, మనది ఓలా ర్యాపిడో ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఊబర్ పైన కూడా డిజిటల్ ట్యాక్స్ వేయడం వల్ల మనకి ఓలా వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు కూడా మన దగ్గర ట్యాక్సెస్ పే చేస్తారు గవర్నమెంట్ కి. ఇప్పుడు ఆ కంపెనీ లేకపోవడం వల్ల ఇక్కడ ట్యాక్స్ చేయకపోతే ఊబర్ కి బెనిఫిట్ ఉంటుంది, మన కంపెనీస్ కి బెనిఫిట్ ఉండదు. సో ఆ రెండింటిని ఈక్వలైజేషన్ చేయడానికి ఆ కంపెనీ మీద డిజిటల్ ట్యాక్సెస్ అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా ట్యాక్సెస్ కూడా ఇస్తారు. సో అది యుఎస్ సపోజ్ చేస్తుంది. ఇక్కడ లేని కంపెనీస్ మీద మీరు ఎలా వేస్తారు ఈ సర్వీసెస్ మీద అని. కాకపోతే ఫేర్ గా మనకు ఇది కాంపిటీషన్ అనేది ఫేర్ గా ఉండాలంటే ఖచ్చితంగా మనం ట్యాక్సెస్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
ఏంటంటే డేటా లోకలైజేషన్ రూల్స్. మొన్న రీసెంట్ గా మన దగ్గర మన సెక్యూరిటీ కోసం మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియాలో ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీ మన ఇండియన్స్ డేటాను మొత్తం ఇండియాలోనే స్టోర్ చేయాలని ఒక రూల్ తీసుకొచ్చింది. అది కూడా యూఎస్ అనేది ఇబ్బందిగా ఉందని అంటుంది. సో డాటా అనేది ఫ్రీ ఫ్లో ఉండాలి, మీరు ఇట్లా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అది అని చెప్పేసి యూఎస్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ని ఈ రూల్స్ సడలించాలి, తీసేయాలని చెప్పేసి అని అంటుంది. తర్వాత పాయింట్ ఏంటంటే మెడికల్ డివైస్ ప్రైస్ కంట్రోలింగ్. ఇండియాలో ఏంటంటే జనాభా ఎక్కువ, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో వీళ్ళ కోసం ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఏ సర్జికల్ ఐటమ్స్ కానీ ఈ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మెడికల్ ఎక్విప్మెంట్స్, అవి కొంచెం ప్రైస్ క్యాప్స్ పెడుతుంది వేరే కంట్రీ నుంచి ఇండియాలో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. సో ఇంతకు మించి అమ్మకూడదని కొన్ని రూల్స్ పెడుతుంది. సో దాని వల్ల ప్రతి ఒక్కరికి ఆ ఫెసిలిటీస్ అవన్నీ యూజ్ చేసుకోగలుగుతారని చెప్పేసి. దీని వల్ల యూఎస్ వాళ్ళకి ఏమవుతుంది, మా ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి మీరు ప్రైస్ క్యాప్ పెట్టడం వల్ల అని చెప్పేసి యూఎస్ ఫీల్ అవుతుంది. సో దాన్ని కూడా మీరు తీసేయాలి అని చెప్పేసి యూఎస్ పట్టుబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇండియాలో ఉన్న ఈ వీక్ లాస్ వల్ల యుఎస్ లో ఉన్న కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి యూఎస్ ఫీల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే యుఎస్ కంపెనీ ఒకటి ఫార్మా కంపెనీ అనుకుందాం. ఎక్స్ అనే ఫార్మా కంపెనీ ఉంది, అదొక మెడిసిన్ ఇన్వెంట్ చేసింది. సో దానికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లెట్స్ సే 1 lakh రూపీ కాస్ట్ పెట్టారు. సో అది మన దగ్గర అవసరానికి ఎక్కువ మందికి యూజ్ చేయాలనంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే ఆ మెడిసిన్ కనుక మన ఇండియాలో ఇవ్వాలనంటే జనరిక్ మెడిసిన్ లాగా తయారు చేయమని చెప్తుంది. సో జనరిక్ మెడిసిన్ లో ఏమవుతుంది, దాని కాస్ట్ ఆల్మోస్ట్ 80 to 90% తగ్గిపోతుంది. 1 lakh మెడిసిన్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర 10,000 కి 8,000 కి వస్తుంది. సో దాని వల్ల పూర్ పీపుల్ కావచ్చు, నార్మల్ గా మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు ఆ మెడిసిన్ యూజ్ చేసుకోగలుగుతారు. సో అందరికి అందుబాటులో ఉండేలా చేస్తుంది. సో వీటన్నిటి కొన్ని లాస్ ఉంటాయి ఇండియాలో. ఆ లాస్ వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ కట్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా యుఎస్ అని అంటుంది. సో వాటిని కూడా స్ట్రిక్ట్ ప్యాటర్న్ లాస్ మాకు పెట్టాలి, సో పెడితే మా ప్రాఫిట్స్ పెరుగుతాయి అని చెప్పేసి యుఎస్ ఫీల్ అవుతుంది. ఇవన్నీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయడానికి కొన్ని బ్లాకర్స్ అయితే ఇంకొక విషయం ఉంది, ట్రంప్ కు బాగా చిరాకు పెట్టే విషయం. అదేంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ కి ఇండియా సపోర్ట్. మనం ఎప్పుడు ఏ కంట్రీకి ఏ వార్ కి సపోర్ట్ చేయలేదు. మన అవసరాల కోసం మనం పెట్రోల్ కొని తీసుకుంటున్నాం ఎక్కడి నుంచి, రష్యా నుంచి. బట్ అది యుఎస్ వాళ్ళకి నచ్చట్లేదు. సో మీరు తీసుకోవడం వల్లనే, మీరు వాళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ కొనడం వల్లనే రష్యాకి ఉక్రెయిన్ కి వార్ కి మీరు ఫండింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ట్రంప్ అలిగేషన్ చేస్తున్నాడు. అందులో ఫన్నీ థింగ్ ఏంటంటే యూరోప్ మొత్తం కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటది. వాళ్ళని బట్టి యుఎస్ ఏమందు, ఓన్లీ ఇండియా, చైనా, ఇట్లాంటి బ్రెజిల్ ఇలాంటి కంట్రీస్ ని యుఎస్ పాయింట్ చేసి మాట్లాడుతుంది. మన అవసరాల కోసం మనం ఆయిల్ చీప్ రేట్ లో కొంటున్నాము. ఎక్కడైతే ఇప్పుడు ఒక దగ్గర ఆయిల్ మనకు తక్కువ ప్రైస్ లో వస్తుందని అంటే మన ఎకానమీకి అది యూజ్ అవుతుంది. అంతే తప్పితే ఎవరు యుఎస్ కోసమో ఇంకో కంట్రీ కోసం మనం ఆయిల్ ఆపేసాం అనుకో మన ఎకానమీకి దెబ్బ తగులుతుంది. అందుకే ఇప్పుడు కూడా మనం ఆయిల్ కొనడం ఇప్పటి వరకు రష్యా దగ్గర నుంచి ఇంకా ఆపలేదు, నాకు తెలిసి ఇంకా ఆపరు కూడా. సో మేజర్ గా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ యుఎస్ ఇండియాకి ఆల్మోస్ట్ $131 billion ట్రేడ్ జరుగుతుంది. అందులో ఆల్మోస్ట్ $85 billion ఏమో మనం యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం. యుఎస్ నుంచి మనం $45 billion వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ట్యాక్సెస్, ఈ ఇంపోర్ట్స్ వల్ల మనకు ఆ ట్రేడ్ కి చాలా దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మేజర్ గా ఇండియాకి వచ్చేసి మేజర్ గా దెబ్బ తినేది ఏంటంటే టెక్స్టైల్ బిజినెస్. మేజర్ గా యుఎస్ వాళ్ళకి ఏంటంటే మనం అల్యూమినియం ఇలాంటి స్టీల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనం పంపిస్తాము. సో అక్కడ మన మీద వాళ్ళు అల్యూమినియం, స్టీల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ యుఎస్ మన మీద రిలే అవుతుంది. కొంచెం ఫార్మల్ ప్రొడక్ట్స్ మన మీద రిలే అవుతుంది. సేమ్ టైం సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ కూడా మన మీదే డిపెండ్ అవుతుంది. దీనివల్ల లాంగ్ రన్ లో ఇద్దరికి ప్రాబ్లమే. ఇన్స్టెంట్ గా ఏంటంటే ఇప్పుడు యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే మన ప్రతి వస్తువు అక్కడ కాస్ట్ పెరిగిపోతుంది. వేరే కంట్రీస్ ఏమైనా తక్కువ ప్రైజెస్ కి కనుక సేమ్ ప్రొడక్ట్స్ ఇస్తే ప్రొడక్ట్స్ ఎవరు కొనకపోయే ఛాన్స్ ఉంది. అందుకోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆఫ్రికన్ కంట్రీస్ కి, డిఫరెంట్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ ని డివర్సిఫై చేస్తుంది, ఓన్లీ యుఎస్ మీదే డిపెండ్ అవ్వకుండా. ఇన్స్టెంట్ అయితే కొంత ఇబ్బంది మన ఇండియాకు ఉంటుంది, లాంగ్ రన్ లో మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. బట్ యుఎస్ కి ఇంకో పెద్ద దెబ్బ ఏంటంటే రిలేషన్స్ పాడవుతే ట్యాకిల్ చేయడం దానికి కష్టం అయిపోతుంది. కంప్లీట్ గా మనం రష్యా, చైనా వైపు వెళ్ళిపోయామంటే ఇంకా యుఎస్ అంతే సంగతి. ఈ మూడు కలిసిపోయి కొత్త కరెన్సీ, బ్రిక్స్ కరెన్సీ అని అదని గ్రూప్ లో ఉన్నాయి. సో కొత్త డెసిషన్స్ తీసుకుందనంటే డాలర్ పని అయిపోతుంది. సో దానివల్ల యుఎస్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇండియా ఏ కంట్రీకి భయపడదు. దాని అవసరాల కోసం అది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు, స్వేచ్ఛ ఎప్పుడు ఇండియాకు ఉంటాయి. అండ్ ఇండియా ఎవరికి భయపడదు. ఇది ఒకప్పటి ఇండియా కాదు, రైజింగ్ ఇండియా. సో జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టు గెట్ more updates, please do like, share and comment and subscribe to our channel. We'll meet again in next video. Thank you all. Bye. Wow.